సో ఇప్పుడే తెలంగాణ సబ్ కమిటీ భేటీ అయితే క్యాబినెట్ సబ్ కమిటీ అయితే మీటింగ్ అయితే ప్రారంభించారనమాట. భేటీ అయ్యారనమాట. సో సచివాలయంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో 6 గ్యారంటీల అమలు మార్గదర్శకాలపై చర్చిస్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఈ నెల చివరి నాటికి అభయహస్తం దరఖాస్తుదారులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను అయితే ఆదేశించారు. అంటే మనకి ఇదనమాట. అనంతరం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారన్న దానిపై క్లారిటీ కూడా రానుంది. ఈ నెల చివరన లేదా వచ్చే నెలలో గ్యారంటీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు మనకు చూసుకున్నట్లయితే అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు అన్నీ కూడా ఏ పథకానికి ఎంతమంది అర్హులు ఏంటనేది ఇప్పుడు మనకైతే తెలిసిపోతుంది. సో ఈ మీటింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనకి పూర్తి వివరాలు అయితే వస్తాయన్నమాట. పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయాలి ఏంటనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.